కేసులంటే భయం లేదు అని అన్నారు ఆయన. జైలంటే అసలు లెక్కే లేదు అని అన్నారు. దేనికైనా రెడీ అని కూడా అన్నారు. మీసాలు తిప్పారు, తొడలు కొట్టారు, పోలీసులకే సవాళ్లు కూడా విసిరారు. ఇక సీన్ కట్ చేస్తే ఇప్పుడు కంప్లీట్ గా ఆయన అజ్ఞాతవాసిగా మారిపోయారు. పోలీసులకు అసలు దొరకడమే లేదు. ముందస్తు బెయిల్ ఆప్షన్స్ అన్నీ కూడా అయిపోయాయి. సుప్రీం కోర్టు కూడా ముందస్తు బెయిల్ కు నో చెప్పేసింది. మరి ఇప్పుడు కాకాని అసలు ఏం చేయబోతున్నారు? పోలీసుల ముందు లొంగిపోతారా? అజ్ఞాతం వీడతారా? అసలు ఎక్కడున్నారు ఆయన? Let's watch it. సింహపురి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకప్పుడు చక్రం తిప్పిన వారు ఇప్పుడు అడ్రస్ కూడా కనిపించటం లేదు. అంతలా సీన్లు మారిపోయాయి. విషయం ఏంటంటే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎక్కడున్నారో కూడా తెలియదు. క్వాడ్స్ అక్రమాల కేసులో తాజాగా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. క్వాడ్స్ అక్రమాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో A4 గా కాకాణి ఉన్నారు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. గత 2 నెలలుగా పోలీసులకు దొరకకుండా కాకాణి అజ్ఞాతంలో ఉన్నారు. ఇటీవలే హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ నిరాకరించింది. తాజాగా సుప్రీంలో పిటిషన్ విత్డ్రా చేసుకోవటానికి అనుమతి ఇవ్వాలని కాకాణి తరపు న్యాయవాదులు బతిమిలాడినా ధర్మాసనం ఒప్పుకోలేదు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతం వీడటం లేదు. ముందస్తు బెయిల్ కోసం అన్ని ఆప్షన్లు కంప్లీట్ అయ్యాయి. ఆయన కోసం పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా కాకాణి స్పందించలేదు. విచారణకు హాజరు కాలేదు. దేశం దాటి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇన్ని చేసినా 2 నెలలుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. టెర్రరిస్టులే దొరికిపోతున్న ఈ రోజుల్లో కాకాణి మాత్రం చిక్కటం లేదని సోమిరెడ్డి అంటున్నారు. అంతేకాదు ఆచూకీ తెలిపిన వారికి నెల్లూరులో కాకాణి ఇంటి పక్కనే ఉండే కరుణ హౌస్ ను బహుమతిగా ఇస్తానని సోమిరెడ్డి స్వయంగా ఆఫర్ చేసినా వర్కౌట్ కావటం లేదు. అసలు ముందస్తు బెయిల్ వచ్చాకే కాకాణి నెల్లూరుకొస్తారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో 10 మందిపై కేసులు నమోదు చేయగా అందులో కాకాణి A4 గా ఉన్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి కాకాణికి కష్టాలు షురువయ్యాయి. హైకోర్టులో ఇటీవలే ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్ విచారణను జూన్ 16 వరకు హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు కాకాణి అజ్ఞాతం పోలీసులకు సవాల్గా మారింది. పోలీసుల్లోనే కొందరు స్వామి భక్తి చాటుకుంటున్నారా అన్న డౌట్లు కూడా కూటమి నేతల్లో పెరుగుతున్నాయి. ప్రస్తుతం కాకాణి స్థావరం శ్రీలంకలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పటికైనా ఆయన అజ్ఞాతం వీడి బయటకొస్తారా? పోలీస్ విచారణ ఎదుర్కొంటారా అన్నది కీలకంగా మారింది. ఎలాంటి అరెస్టులకు, కేసులకు భయపడేది లేదన్న కాకాణి ప్రస్తుతం పోలీసుల విచారణ నుంచి తప్పించుకుని తిరగటమేంటన్న చర్చ లోకల్ గా జరుగుతోంది. ఇంత మాట్లాడిన వ్యక్తి ఇలాగైనా అజ్ఞాతంలో ఉండేదన్న పాయింట్ను వినిపిస్తున్నారు. మరోవైపు కాకాణిపై టీడీపీ నేత, ఆయన ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాకాణి చేసిన పాపాలన్నీ బయటకొస్తాయని, ఎంత తప్పించుకున్నా జైలుకు వెళ్లక తప్పదంటున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో భారీగా భూదోపిడీ పాల్పడ్డారని, తనపై 17 అక్రమ కేసులు పెట్టించారన్నారు. కాకాణి డబ్బు కోసం గడ్డి తినటంతోనే పాపాలు వెంటాడుతున్నాయన్నారు. అంతేకాదు కాకాణి ఆచూకీ తెలిపిన వారికి బహుమతులు ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు కూడా సుప్రీంకోర్టు బెంచ్ రిజెక్ట్ చేసింది, డిస్మిస్ చేసింది. అక్కడ కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు. వాళ్ళ అడ్వకేట్ పిటిషన్లో మా క్లయింట్ క్లీన్ హిస్టరీ ఉంది, ఎలాంటి కేసులు లేవని ఇచ్చాడు. కూడా గవర్నమెంట్ అడ్వకేట్ ఏమి ఇచ్చారు? అయ్యా, ఆయన ఎలక్షన్ ఫైల్ చేసిన అఫిడవిట్ చూడండి, ఎలక్షన్లో ఎన్ని కేసులు ఆయన మీద ఉన్నాయో చూడండి అని అన్న తర్వాత ఆ బెంచ్ సీరియస్ అయిపోయి ఇమీడియట్గా డిస్మిస్ చేస్తాను. నేనేమంటానంటే, ఎంతోమంది రాజకీయ నాయకులు నేను చూశాను, పారిపోవటం ఏంటి, 2 సార్లు పారిపోవటం ఏంటి. అప్పుడు నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ కేసు పెట్టావు, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి 1000 కోట్ల ఆస్తులు అన్నావు, సింగపూర్, మలేషియా, హాంకాంగ్ అన్ని. అప్పుడు నేను కేసు పెడితే 2 నెలలు కనపడలే. ఇప్పుడు మళ్ళీ మోర్ దెన్ 1.5 months. ఇప్పుడు హైకోర్టు బెంచ్ జూన్ 16th కేసు, ఇంకో నెల. పారిపోవటమేనా? నీ అంతటా నువ్వు హైదరాబాద్లో నేను పారిపోయేవాడిని, అదిరేది బెదిరేది లేదు, నేను ఇక్కడ రా అన్నావు. పోలీసు పోతే లేవు, 3 నోటీసులు ఇస్తే లేవు, 3 బంగ్లాల్లో ఇచ్చారు. నీకున్న 3 బంగ్లాల్లో నోటీసులు ఇచ్చారు. నీ లైఫ్ హిస్టరీయే
తప్పుడు కేసులు, తప్పుడు పనులు, తప్పుడు చేస్తారు, దోపిడీ. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తు మైన్స్ లో 250 కోట్ల మేర క్వాడ్స్ అక్రమంగా తరలించారని నిర్ధారించారు. మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ ఫిర్యాదుతో ఫిబ్రవరి 2న పొదలకూరు పిఎస్ లో కేసు నమోదైంది. కాకాణి చెబితేనే తాము చేశామని A1, A2, A3 నిందితులు ఒప్పుకున్నారు. దీంతో ఆయన మెడకు ఈ వ్యవహారం మరింత గట్టిగా బిగుసుకుంది. ఏప్రిల్ 10న దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి చోట్ల పోలీసులు కాకాణి కోసం ముమ్మరంగా గాలించారు. కాకాణిపై కేవలం అక్రమ మైనింగ్ కేసే కాకుండా వెంకటాచలం పోలీస్ స్టేషన్, కావలి, ముత్తుకూరు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కేసు కూడా కాకాణిపై ఉంది. మరి పోలీసులు కాకాణి అజ్ఞాతవాసానికి చెక్ పెడతారా లేదా అన్నది చూడాలి. కాకాని ఇష్యూకు సంబంధించి సోమిరెడ్డి ఏమన్నారో ఆయన పూర్తి కామెంట్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు కూడా సుప్రీంకోర్టు బెంచ్ రిజెక్ట్ చేసింది, డిస్మిస్ చేసింది. అక్కడ కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు. వాళ్ళ అడ్వకేటు పిటిషన్లో మా క్లయింట్ క్లీన్ హిస్టరీ ఉంది, ఎలాంటి కేసులు లేవని ఇచ్చాడు. కూడా గవర్నమెంట్ అడ్వకేట్ ఏమి ఇచ్చారు, అయ్యా ఆయన ఎలక్షన్ ఫైల్ చేసిన అఫిడవిట్ చూడండి, ఎలక్షన్లో ఎన్ని కేసులు ఆయన మీద ఉన్నాయో చూడండి అని అన్న తర్వాత ఆ బెంచ్ సీరియస్ అయిపోయి ఇమీడియట్గా డిస్మిస్ చేస్తుంది. నేనేమంటానంటే ఎంతోమంది రాజకీయ నాయకులు నేను చూశాను, పారిపోవటం ఏంది, 2 సార్లు పారిపోవటం ఏంది. అప్పుడు నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ కేసు పెట్టావు, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి 1000 కోట్ల ఆస్తులు అన్నావు, సింగపూర్, మలేషియా, హాంకాంగ్ అన్నీ. అప్పుడు నేను కేసు పెడితే 2 నెలలు కనపడలే, ఇప్పుడు మళ్ళీ మోర్ దెన్ 1.5 months. ఇప్పుడు హైకోర్టు బెంచ్ June 16th కేసు, ఇంకో నెల. పారిపోవటమేనా? నీ అంతటా నువ్వు హైదరాబాద్లో నేను పారిపోయేవాడిని, అదిరేది బెదిరేది లేదు, నేను ఇక్కడ రా అన్నావు. పోలీసు పోతే లేవు, 3 నోటీసులు ఇస్తే లేవు, 3 బంగ్లాల్లో ఇచ్చారు నీకున్న 3 బంగ్లాల్లో నోటీసులు అతికిచ్చారు. నీ లైఫ్ హిస్టరీయే తప్పుడు కేసులు, తప్పుడు పనులు, తప్పుడు చేస్తారు, దోపిడీ. 1, 2, 3 2014లో 4 కేసులు నీ మీద ఉన్నాయి. ఏంటది? ఇలిసిట్ లిక్కర్, కల్తీ మద్యం. ఎంతమంది చనిపోయినారు నీ పుణ్యానికి, గోవా నుంచి తెచ్చిందంటే. దాంట్లో బెయిల్ తెచ్చుకొని బతుకుతుండవు. ఫేక్ డాక్యుమెంట్స్లో సుప్రీంకోర్టు బెయిల్, మిగతా కేసుల్లో బెయిల్. ల్యాండ్ స్కామ్స్ ఎన్ని చేసావు నువ్వు? ఇన్ని చేసి ఇన్ని కేసుల్లో ఉంది, ఈరోజు ఎక్కడ పోయాడో తెలియదు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం నిబద్ధత ఉంటే రాష్ట్రంలో ఒక పార్టీ, నీ జిల్లాలో ఇన్ని తప్పుడు పనులు చేస్తే ఆయనకు మంత్రి పదవి ఇచ్చావు, నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఇలిసిట్ లిక్కర్ తెచ్చి ఇన్ని చేస్తే మంత్రి పదవి ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు ఇచ్చావు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి లాగా మిగతా జిల్లాలో నాయకులు, కార్యకర్తలు ఇటువంటి తప్పుడు పనులు చేయండి, చేసినా మీకు మంత్రి పదవులు ఇస్తాను, నేను జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తాను, నా నెత్తిని పెట్టుకుంటానని ఒక మెసేజ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో. ఆయన పార్టీ వాళ్ళకి తప్పులు చేసిన వాళ్ళని కనీసం మందులు ఇచ్చే పరిస్థితి లేకపోగా వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాడు. అందుకని ఈరోజు ఆ పార్టీ 11 సీట్లు గతికి వచ్చిందంటే దిస్ ఇస్ ద రీజన్. సో వాట్ ఎవర్ కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలు ఎక్కడికి, ఎంతమందిని జైలుకి పంపించాడు మా వాళ్ళని, ఎంతమందిని, ఎన్ని ఎకరాలు, ఎన్ని పంటలు, 16 ఎకరాల రొయ్యలు సముద్రంలోకి వదిలిపెట్టావు ఫారెస్ట్ అని. ఫారెస్ట్ కాదని తేలిపోయింది. వాళ్ళు ఇప్పుడు బాధ్యులైపోయినారు ఫారెస్ట్ అధికారులు. సంపంగి తోట 16 ఎకరాలు, ఒక టవర్, ఒక కాట, ఇటువంటి ఎన్ని చేసావు, ఎంతమందిని జైలుకి పంపించావు, ఈరోజు అనుభవిస్తున్నావు. ఇప్పుడు నేనేమంటానంటే లైఫ్లో ఒక పాలిటీషియన్ పోలీసులకి, కోర్టులకి దొరకకుండా పారిపోయిన తర్వాత అతను పబ్లిక్ లైఫ్లో ఎట్లా ఫేస్ చేసి రాజకీయం చేయగలడు? అది పరిస్థితి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి. మేము 40 yearsలో చూసాం. నేదురుమల్లి, నలపరెడ్డి, ఆనం, యాంటీ ఆనం, ఈ పోరాటాలన్నీ చేసుకున్నాం. ఇటువంటి ఘోరమైన
చేసివి కాకాని మీద ఉన్న కేసెస్ కు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ కు నో చెప్పింది. మరి కాకాని దగ్గర ప్రెసెంట్ వేరే ఆప్షన్ అయితే లేదు. మరి ఆయన లొంగిపోతారా లేదా అనేది వేచి